మన ఈ జనరేషన్లో ఇన్ని బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి ఎక్కడో ఒక చోట వాళ్ళ పార్ట్నర్ని చీట్ చేస్తున్నారు. దొరికిపోతే నా పార్ట్నరే నన్ను అర్థం చేసుకోలేదు, ఒకప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉండేది బట్ ఇప్పుడు లేదు అని అబద్ధాలు చెప్తారు, నటిస్తారు. వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే నేను నిజం చెప్తున్నాను, ఇదే నిజం అనుకుంటారు. బట్ అది నిజం కాదు, అది కామం. వాళ్ళు దేన్నైతే ప్రేమ అనుకుంటారో అది యాక్చువల్గా కామం. ప్రేమ అంటే ఏంటో మనకి తెలియదు. అదే నేర్పించడానికి భగవద్గీత చాప్టర్ 7 శ్లోకం నంబర్ 18లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో నాకు చాలామంది భక్తులు ఉంటారు. భయంతో వస్తారు, బాధతో వస్తారు, జ్ఞానం కోసం వస్తారు, డబ్బుల కోసం వస్తారు. కరెంట్ జనరేషన్లో అయితే నాకు జాబ్ ఇవ్వు దేవుడా, ప్రతి మండే నీ దగ్గరికి వస్తానని చెప్పి వస్తారు. ప్రతి ఒక్కరిని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ వీళ్ళందరిలో అంటే వేలల్లో కోట్లలో ఒక్కడుంటాడు మేధావి, స్థితప్రజ్ఞుడు, నిజమైన జ్ఞాని, నిజం తెలిసినోడు. నా కోసం వస్తాడు అంటే కృష్ణుడి కోసం, భగవంతుడి కోసం వస్తాడు. భగవంతుడిని ప్రేమించడానికి వస్తాడు. దాన్నే కృష్ణుడు జనని అన్నారు. వాళ్ళకి దేవుడి పైన ఎలాంటి కోరికలు ఆశలు ఉండవు. బాధ, భయం, సుఖం, దుఃఖం ఎలాంటివి వాళ్ళ మనసులో ఉండవు. వాళ్ళ మనసులో ఉంటుంది ఒకే ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను దేవుణ్ణి ప్రేమించాలి. దాన్నే కృష్ణుడు ఒకలాగా చెప్పారు ఏంటంటే, వాళ్ళు భక్తుడు కాదు, వాళ్ళు నేనే అంటే కృష్ణుడు స్వయంగానే వాళ్ళ రూపంలో వచ్చి కృష్ణుడిని ప్రేమిస్తున్నాడు. అంటే ఎవరైతే కృష్ణాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో వాళ్ళే స్వయం కృష్ణ. సో ఇది అర్థం అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ దీన్ని మన జనరేషన్ బట్టి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్తానంటే, మీరు కానీ ఒక వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమ బదులు ప్రేమ కోరుకోవద్దు. ఆ వ్యక్తి ఎలాగున్నా యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని ప్రేమించకపోయినా యాక్సెప్ట్ చేయండి. ప్రేమిస్తున్నాను అంటే ప్రేమని ఇస్తున్నాను. ఇది అర్థమైన రోజు మనకి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. దీన్నే డివైన్ లవ్ అంటారు. ఒక అమ్మ ప్రేమని డివైన్ లవ్ అని చెప్పొచ్చు, ఒక నాన్న ప్రేమని డివైన్ లవ్ అని చెప్పొచ్చు, ఒక అన్న ప్రేమని డివైన్ లవ్ అని చెప్పొచ్చు, ఒక చెల్లి ఒక అక్క ప్రేమని డివైన్ లవ్ అని చెప్పొచ్చు. అలాగే ఒక తమ్ముడు ప్రేమని కూడా డివైన్ లవ్ అని చెప్పొచ్చు. ఒక భక్తుడు ప్రేమని కూడా డివైన్ లవ్ అని చెప్పొచ్చు. అప్పుడు దాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ఉదారః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవాన్నుత్తమాం గతిం